అసలైన స్విట్జర్లాండ్కి వచ్చేసాం చూడండి. చిన్న చిన్న పిల్లలు తీసుకొని ఎలా వెళ్తున్నారు చూడండి. డాగ్ ముందు వెళ్తుంది. పడిపోయాడు అమ్మాయి లేడీ పైన అలా వేసుకొని వచ్చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ యూరోప్ ట్రిప్ మళ్ళీ ఏప్రిల్ 1st ఉందంట. అప్పుడు కూడా స్నో ఉంటుంది. ఇక్కడైతే స్నో ఉంటుంది కదా. స్నో స్నోఫాల్ కూడా ఉంటుందా? యాక్చువల్లీ ఇంకా ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది కదా పీక్ వీళ్ళకి సీజన్. ఇప్పుడు మేము మౌంట్ ఇట్లీస్లో ఉన్నామండి. ఈరోజు స్కీ డే అంట. ఒకసారి మీరు వచ్చేస్తుండండి. ఎంత రష్ ఉందంటే అసలు చాలా చాలా జనాలు ఎక్కువ ఉన్నారు. లైన్లో నించోవడం కూడా కష్టమైపోయింది. కానీ వాళ్ళు హెవీ వెయిట్స్ వేసుకుని ఎలా వెళ్తున్నారు శర్వాణి? ఒకసారి వీడియోలో కూడా చెప్పండి ఇక్కడికి ఎలా రావాలో, మన వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. బెటర్. మామూలుగా అయితే మేము రావాల్సింది అట్ లాస్ట్ అండి, క్యూలో ఉండాలి. బట్ డాట్ హాలిడేస్ పుణ్యమాన వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి కొంచెం తొందరగా వచ్చేసామన్నమాట. సో అంటే చాలా రోజుల నుండి చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళందరితో ముందే ఫోన్ కాల్లో మాట్లాడి గ్రూప్కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ముందే మాట్లాడి ఈ లైన్ అంతా మమ్మల్ని తప్పించి ఫస్ట్ వెళ్ళిపోతున్నాం మేము. నాకు హ్యాపీగా ఉంది. నేను చెప్పినందుకు, ప్రమోట్ చేసినందుకు, మన వాళ్ళు వచ్చినందుకు, మంచి ట్రావెల్ని చెప్పినందుకు హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ శర్వాణి. థ్యాంక్ యూ స్వప్న. ఇంత రష్ ఉంది. వెళ్ళు. వద్దు పాప, ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ వస్తావు. అప్పుడు వెళ్తే మేము ఎత్తుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ టికెట్ మామూలుగా పడితేనే లేకదు, నేను వెళ్ళి లేపాలి. ఐస్లో పడితే పొజిషన్ ఎలా ఉంటుంది శర్వాణి? అంతేగా ఉంటుంది. వద్దులే, ఇది చూడండి. టికెట్స్ రెడీ పెట్టుకో. సో ఇలా కేబుల్ కార్స్ వస్తాయండి. అవి మెల్లిగా వెళ్తూ ఉంటాయి, మనం లోపలికి ఎక్కడమే అనమాట. నిన్న ఎక్కిన కేబుల్ కార్స్ చాలా పెద్దవి, ఇవి చిన్నవి. ఇందులో 8 మెంబర్స్ కూర్చోవచ్చు. కేబుల్ కార్స్కి ఒక్కొక్క కార్కి ఒక్కొక్క ఫ్లాగ్ పెట్టుంటారంట. ఇలా దగ్గర వరకు వచ్చేసాం మేము. అదిగోండి. మా దగ్గర రండి, వాళ్ళు వెళ్ళిపోను. సో ఇప్పుడు మనం మొత్తానికి స్విట్జర్లాండ్లో ఉన్న మౌంట్ ఇట్లీస్ కేబుల్ కార్ వ్యూలో ఉన్నాం అనమాట. ఇక్కడ నుండి దుంకుతాయి కిందకి వెళ్ళి చక్కగా ఆడుకుంటాం. వయసులో అందులో లేదు. దాచేసాయండి, దాచేసారా? మీరు జాగ్రత్త పెట్టేసారు. మనం ఏప్రిల్లో వచ్చినా సరే ఇక్కడైతే ఇలాగే ఉంటుందంట, కంప్లీట్ మంచు. స్కీయింగ్ కేర్ఫుల్. స్కీయింగ్ చేసేవాళ్ళు ఇక్కడ నుండి చూడండి, చిన్న చిన్న పిల్లలు ఎలా చేస్తున్నారో. అండ్ మోర్ ఓవర్ ఆ స్కియర్స్ పైకి వెళ్ళడానికి అక్కడ రోప్ పెట్టారు చూసారా? ఆ రోప్ మూవ్ అవుతుంది, వాళ్ళు అలా వెళ్తూ ఉన్నారు పైకి. జస్ట్ అలా హ్యాండ్స్ తో పట్టుకొని యశు వెనకాల అటు చూడు, రోప్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు చూడండి చిన్న పిల్లలు. అసలు వాళ్ళ పేరెంట్స్ ని మెచ్చుకోవాలి. మనం అయితే భయపడతాము, కానీ వాళ్ళు హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతమంది కాల్స్ వచ్చాయి. అసలు ఇంత హైట్ లో కూడా సిగ్నల్స్ ఎంత బాగా వస్తున్నాయంటే మా వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాము. సిగ్నల్ సూపర్ వస్తున్నాయి. అసలు మేము ఇంటర్నేషనల్ కార్డ్ వేయించుకున్నాం అనమాట, మంచిగా వచ్చేస్తున్నాయి. నేను కూడా మా వాళ్ళకి వీడియో కాల్ చేస్తున్నాను. ఇండియా ఫ్లాగ్ వచ్చింది చూడండి. తింటే వాటర్ తాగాల్సి వస్తుందన్నా. బాగున్నాయి, ఇండియా నుండి తెచ్చుకున్నా. అప్పుడు చాలా చాలా బాగున్నాయి. పక్కన ఒక ఇంగ్లీష్ వ్యక్తిని పెట్టుకొని మరీ తింటున్నా. వీడి కిందకి వెళ్ళి కంప్లైంట్ చేయాలంట. సో ఇప్పుడు మనం
స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ నుండి రొటేటింగ్ కార్ ఎక్కుతాం అనమాట. 365 degrees కేబుల్ కారు, రొటేటింగ్ కేబుల్ కారు. ఫస్ట్ ఉన్నది స్విట్జర్లాండ్లోనే అనమాట. సో ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్ళబోతున్నాం. స్టేషన్ వచ్చింది చూడండి. కేబుల్ రొటేటింగ్ కార్ దగ్గరకు వచ్చేసాము. వస్తుంది చూడండి. ఒకేసారి 60 to 70 మెంబర్స్ కార్లో వెళ్ళొచ్చంట. మొత్తం రొటేట్ చేస్తూ మెల్లిగా రొటేట్ చేస్తూ వ్యూ అంతా చూపిస్తుంది. కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది, మన దగ్గరికే వస్తుంది. సో మొత్తానికి రొటేటింగ్ కార్లో ఉన్నాము, ఎక్కేసాము. చూడండి మొత్తం తిరుగుతూ ఉంటుంది అనమాట, తిరుగుతూ ఉంది. అది కూడా మెల్లిగా, అసలు ఏం తెలీదు కానీ వ్యూ అంతా బాగా కనిపిస్తుంది. కంప్లీట్ గా మనం 10,000 feet హైట్ వెళ్తున్నాం. ఓకే, కేర్ఫుల్గా వాక్ చేయండి. సో ఇప్పుడు మనం 5th ఫ్లోర్కి వచ్చామండి. 5th ఫ్లోర్లో ఇక్కడ వాక్ ఉంటుంది. సేమ్ నిన్న కూడా వెళ్ళాం కదా మనం, అక్కడ జంక్ ఫ్రూలో సేమ్ ఇలాగే ఉంది. ఇప్పుడు కూడా స్నోని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. రియల్లీ గుడ్.